సంకల్పం ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదు. నరేంద్ర మోడీ అది నిరూపించి చూపించాడు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అందరికీ అకౌంట్ ఇప్పించడం అన్నటువంటిది ఏమన్నా కష్టమా? కష్టమే అయ్యింది. ఎడసస్తారండి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పేసి. కానీ మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా జన్ధన్ ఖాతాలు ఎందుకని అకౌంట్ తీసుకోరు బ్యాంకుల్లో పేదలు అంటే డబ్బులు కట్టాలి కొంత, అందులో డిపాజిట్ ఉంచాలా, అంత డబ్బులు పెట్టుకునే స్తోమత లేదు, వాళ్ళకి గ్యారంటీ పెట్టేవాళ్ళు లేడు, కాబట్టి ఎందుకులే అకౌంట్ అని ఊరుకున్నారు. బట్ అకౌంట్ మీకు అవసరం, దానివల్ల భవిష్యత్తులో మీ బెనిఫిట్ మీకే వస్తుంది. ఇదివరకేంటి, కేంద్రం కనుక 1000 రూపాయలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందులో 700 తీసేసుకుని 300 రూపాయలు ఇవ్వమని స్థానిక సంస్థలకు ఇస్తే వీళ్ళు అందులో మళ్ళీ అధికార యంత్రాంగాలు 100 నొక్కేసి చివరికి 100 రూపాయలు చేతికి వస్తుంది. అదే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కావాలంటే నేరుగా ప్రజలకు డబ్బులు రావాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. అవి లేవు. అవన్నీ సాధ్యం కాదండి, ప్రజల్ని అకౌంట్లు పెట్టుకోమంటే తీసుకోరండి, వాళ్ళకు ఒళ్ళుబద్ధకం అండి, అహంకారం అండి, మాటలినరండి అంటూ పోచుకోలు కబుర్లు చెప్తూ కూర్చుని అధికార యంత్రాంగాలు తప్పించి చేయాలన్న చిత్తశుద్ధి లోపించింది. బట్ నరేంద్ర మోడీ జన్ధన్ ఖాతాలు ప్రతి బ్యాంకులకి ఆదేశాలు ఇచ్చి ఇప్పించారు. ఏటీఎం కార్డులతో సహా ఇప్పించారు. ఇవాళ ప్రపంచంలోనే హయ్యెస్ట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి దేశంగా భారతదేశం రికార్డు సాధిస్తాం ఒక ఎత్తు అయితే, జీరో బడ్జెట్తో ఉండేటువంటి జన్ధన్ ఖాతాలు 51,25,00,000 ఉంటే ఇందులో ఇప్పుడు అన్యాపదేశంగానే వచ్చినటువంటి డిపాజిట్లు 2,11,226,000 కోట్ల రూపాయలు డిపాజిట్లు ఉన్నాయి అందులో. అంటే అకౌంట్ ఉన్నాక పబ్లిక్ రూపాయి దాచుకోవడం బిగించేశారు. దీన్ని బట్టి సంకల్పం ఉంటే ఎంత సుసాధ్యం అనడానికి సాక్ష్యం అవుతుంది.